567 జీవోలే పాటిస్తున్నారు. సీఎం గారు చెప్పారు 567 జీవోలు మేము పాటించము, మేము అవన్నీ ఏముండవని చెప్పి బట్టి విక్రమార్క చెప్పారు, తుమ్మల నాగేశ్వర గారు చెప్పారు. ఇట్లా ప్రజలు ఇదే చెప్తారు కానీ ఎవరు ఎక్కడ కూడా వాళ్ళు పాటిస్తున్నటువంటిది ఖచ్చితంగా 567 జీవోలు అంశాలే పాటిస్తున్నారు. ఎందుకంటే జియో గవర్నమెంట్ రిలీజ్ చేసింది. గవర్నమెంట్ ఆఫీసర్స్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద జియో రిలీజ్ బై ద గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. వాళ్ళు అక్కడ దాని మొత్తం వేరే ఎక్కడ కూడా పాటించకుండా ఉండట్లేదు. సీఎం గారు అబద్ధాలు చెప్తున్నారు, మిగతా మంత్రులు అబద్ధాలు చెప్తున్నారు. మొత్తం 567 జియో మీదనే నడుస్తున్నది. రేషన్ కార్డు ఒక అంశం చెప్తున్నారు. గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము రేషన్ కార్డు ఇవ్వలేదు. వచ్చి వీళ్ళు 9 నెలలు అయితే వీళ్ళు రేషన్ కార్డు ఇవ్వలేదు. ఒక కుటుంబం కాస్త 4 కుటుంబాలు అయినాయి. 4 కుటుంబాలలో ఎక్కడికి వస్తాయండి? 4 రుణాలు తీసుకోవడం. ఇప్పుడు రేషన్ కార్డు ఆధారితంగా వీళ్ళు రుణాలు మాఫీ చేయము అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పోవాలి? ఇక రైతులు ఎక్కడ పోవాలి? రుణాలు సరిపోవట్లేదు అని చెప్పి మళ్ళీ ఉన్న బంగారం కూడా రైతు ఆధార పెట్టి గోల్డ్ రుణాలు తీసుకుంటే వాళ్ళు కూడా మాఫీ చేయమంటారు. ఎందుకు చేయమంటారు? 567 జీవో ప్రకారంగా లేదు. సరే మీరు ఎన్ని రోజులు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఏందా జేడీ వాళ్ళని అడిగితే వాళ్ళు లేరు, బ్యాంకర్స్ అడిగితే వాళ్ళు లేరు. ఎక్కడ కూడా డేటా లేదు, రిలీజ్ లేదు. వీళ్ళకి అవసరం ఏంటి ఎంత? మనందరికీ తెలుసు 37,000 కోట్లు అవసరం ఉంది రుణమాఫీ చేయాలండి. వీళ్ళు చేసింది ఎంత? 15,933 కోట్లు మాత్రం మాకే చేసారు. ఎంతమందికి చేసారు? 22,37,845 మందికి రిలీజ్ చేసినామని చెప్పి సీఎం కార్యాలయం రిలీజ్ చేసినటువంటి లెక్కలు ఇవి. కానీ మాకు తెలిసినంత వరకు 64 లక్షల పైసలకు స్వల్పకాలిక రుణాలు తీసుకున్నటువంటి రైతులు ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు. వీళ్ళు చేసిందే 22 లక్షల మంది, మిగతా మంది ఎక్కడ పోతారు? మేము చేస్తాము ఇప్పుడే వచ్చినాం అంటే మీరు చెప్పినదే. మీ గత ప్రతిపక్ష నాయకులు రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు చెప్పినదే. మీరు బేషరతుగా మేము డిసెంబర్ 9న సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మేము 2 లక్షల రుణమాఫీ చేసేస్తాము. 1,00,000 ఉన్న వాళ్ళు మిగతా 1,00,000 కూడా తీసుకోండి, మిగతా వాళ్ళు లేని తీసుకోండి, వాళ్ళు కూడా వెళ్ళి తీసుకోండి, ఎటువంటి షరతులు లేకుండా బేషరతుగా చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు చూస్తే 567 తీసుకొచ్చి 9 నెలలు అయిపోయింది. మళ్ళీ 9 నెలల తర్వాత కూడా ఇప్పుడు కూడా 3 విడతలుగా చేసింది ఎంత? 22 లక్షల మందికి 64 లక్షల మంది ఉన్నారు. మీరు ఎక్కడ కూడా డేటా కరెక్ట్ ఇవ్వట్లేదు, ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇవ్వట్లేదు, రైతులకు అన్యాయం జరుగుతుంది. మీరు చేసింది 30% నుంచి 40% మందికి, 60% మందికి వాళ్ళు ఎక్కడ పోవాలా? ఎవరి దగ్గరికి పోవాలా? ఎట్లా రుణాలు తీసుకోవాలా? వాళ్ళు ఇప్పుడు పెట్టుబడి సాయం ఇవ్వట్లేదు, రుణమాఫీ చేయలేదు, 2 ఖరీఫ్ రబీకి పెట్టుబడి సాయం చేయలేదు. వాడు ఎక్కడ పోవాలా? మళ్ళీ ఏం చేస్తారు? ఈ మైక్రో ఫైనాన్స్ వాళ్ళు చేరిపోతాడు, వాడు ఉన్ని నష్టం చచ్చిపోతాడు. ఇది మళ్ళా రైతులకు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అన్ని వచ్చే సంవత్సరం మనకు కనిపిస్తాయి. దయచేసి మేము కొట్లాడుతున్నది మీరు ఇచ్చిన హామీల మీదనే కానీ మా సొంత అజెండా పెట్టుకొని మేమేం కొట్లాడతలేదు. మీరు ఇచ్చినటువంటి 6 హామీల్లో రైతులకు ఇచ్చినటువంటి హామీల ప్రకారమే మేము కొట్లాడుతున్నాము. మీరు ఎక్కడ కూడా బేషరతుగా చేస్తున్నామంటున్నారు. 567 జీవో రిలీజ్ చేసారు, ఆ 567 జీవో పనిచేయడానికి చెప్పారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మటుకు ఖచ్చితంగా 567 జీవో ప్రకారమే వాళ్ళు అమలు చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా మిగతా రైతులందరికీ ఇచ్చేంత వరకు మేము ఊరుకునేది లేదు. మేము ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం, రైతుల పక్షాన కొట్లాడటం. ఏదున్నా మేము రైతులకు చిత్తచివరి రైతులకు అందేంత వరకు మేము రైతుల పంటగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. వెంకటస్వామి గారు, ఈ 567 జీవోకి సంబంధించి మీరు ఏమైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? బలరాం గారు ఒక్క నిమిషం, ఈశ్వరరెడ్డి గారు, కత్తి వెంకటస్వామి గారు అయిపోయిన తర్వాత మీ దగ్గరకు వస్తాను నేను మళ్ళీ. వెంకటస్వామి గారు, 567 జీవోలో చాలా స్పష్టంగా రేషన్ కార్డు అంశం ఉంది. దాన్ని మంత్రులు తర్వాత చెప్పారు కానీ దాన్ని అమెండ్ చేయలేదు అన్నది ప్రధానంగా వస్తున్న ఆర్గ్యుమెంట్. లే అంటే అది వాస్తవమే. మీకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయంగా వివరణ ఇచ్చినారు. పాస్బుక్లు బేస్ లోనే ఇచ్చేయండి అనేటువంటిది చాలా స్పష్టంగా వచ్చింది. అది అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్ పోయింది, ఆ రకంగా ఇస్తున్నారండి. దానికి రైతులు ఏదైతే మన ఈ రేషన్ కార్డుది ప్రాబ్లము ఆన్ పేపర్ ఫస్ట్ మనం ఇందులో ఉన్నట్టున్నాము. సో అప్పుడు వచ్చినప్పుడు దాని మీద అబ్జెక్షన్స్ వచ్చినాయి. దాని మీద ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ ఇచ్చింది. తర్వాత మంత్రిగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు గారు ఇచ్చినారు.
దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కన్సర్న్ అధికారులకు వెళ్ళినాయి. సో అవి సాల్వ్ అవుతున్నాయి, దాంట్లో ప్రాబ్లం లేదు. అయితే పాపం రైతులకు రిలీజ్ చేయగలుగుతారా దాన్ని? నేనేమంటున్నా అంటే ఆన్ పేపర్ సవరణ రాని మాట వాస్తవమే, కానీ మేము ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం, ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ లో దాని ప్రాబ్లం సాల్వ్ అవుతున్న మాట కూడా వాస్తవం. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మంచిది. ఒకవేళ అట్లాంటి ప్రాబ్లం ఉంటే వినండి మిత్రమా, అట్లాంటి ప్రాబ్లం ఉంటే హెల్ప్ డెస్క్ లో తర్వాత కన్సల్ట్ ఇంకా అధికారిని ప్రత్యేకంగా వేయడం జరిగింది. వాళ్ళు దాన్ని పరిశీలి చేస్తున్నారు. రేషన్ కార్డు కారణంగానే, అది లేని కారణంగానే ఎక్కడైనా అది రైతులకు అది ఆగి ఉండదంటే దాన్ని ఇమ్మీడియట్ గా మా క్షేత్ర స్థాయిలో మా అధికారులు దాన్ని సాల్వ్ చేస్తున్నారు. దయచేసి మీకు వచ్చిన అప్పీల్స్ ను అటు డైవర్ట్ చేయండి, అక్కడి నుంచి రిసాల్వ్ చేద్దాం. అంటే రైతులకు విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆఫీస్ కి ఏదో హెల్ప్ డెస్క్ కి చాలా అప్పీల్స్ వచ్చినాయని బ్రదర్ చెప్తున్నారు. సో ఆ అప్పీల్స్ అన్నింటినీ మీరు ఆ కన్సర్న్ అధికారులకు డైవర్ట్ చేస్తే మంచిది. రైతులకు ఏం తెలియదు అంటే పాపం భారతీయ జనతా పార్టీ ఆఫీస్ కు ఫోన్ చేస్తే సాల్వ్ అవుతుందని వాళ్ళకు నమ్మకం ఉండి చేసేంటేమో. మీరు వాళ్ళు దాన్ని ప్రూవ్ చేయండి. మీకు మీ దగ్గరికి వచ్చింది కాబట్టి అప్పీలు మీరు కన్సర్న్ అధికారి దగ్గరికి పంపించండి. సో మామూలుగా ఊళ్ళలో ఉన్న రైతులకు మా మీద నమ్మకం ఉంది కాబట్టి మాకు కాల్ చేస్తున్నారు. నేను ఏమంటున్నా, నేను పాజిటివ్ గానే చెప్తున్నా.